గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన సెకండ్ యూనిట్లోనే ఆల్ఫా బీటా క్షీణతకు సంబంధించిన టాపిక్లోనే నెక్స్ట్ మనకి ఆల్ఫా క్షీణతకు సంబంధించి గేము సిద్ధాంతం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆల్ఫా క్షీణతకు సంబంధించిన గేమో సిద్ధాంతం అన్నమాట. అయితే ఈ గేమో సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ ఆల్ఫా కణాలకు సంబంధించి 1928లో బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన గుర్నీ, అలాగే అమెరికన్ శాస్త్రవేత్త గుర్నీ, ఈయనేమన్నా బ్రిటిష్ శాస్త్రవేత్త, అమెరికన్ శాస్త్రవేత్త ఏమన్నా కార్డన్ అనమాట. బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన గుర్నీ మరియు అమెరికన్ శాస్త్రవేత్త అయిన కార్డన్ కలిసి ఈ ఆల్ఫా క్షీణతకు సంబంధించి ఒక పరిష్కారాన్ని తెలిపారనమాట. అయితే ఈ ఇద్దరు కలిపి తెలిపిన పరిష్కారాన్ని, ఇదే విషయాన్ని మళ్ళీ గేమో అనే శాస్త్రవేత్త మళ్ళీ స్వతంత్రంగా ప్రతిపాదించాడు. సో ఈ పరిష్కారం అంటే ఏం చెప్తున్నాడంటే, ఈ పరిష్కారం అనేది అప్పుడే మన వెలుగులోకి వస్తున్నప్పుడు తరంగ యాంత్రిక శాస్త్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు ఈ గేమో శాస్త్రవేత్త అనమాట. సో తరంగ యాంత్రిక శాస్త్రం అనేది ఈ ఆల్ఫా కణ క్షీణతను విజయవంతంగా వివరించగలుగుతుంది అని ఈ గేమో శాస్త్రవేత్త ప్రతిపాదించాడనమాట. దాంట్లో మనకి మొదటి పాయింట్ వచ్చేసేసి ఆయన ప్రతిపాదన ఏ విధంగా ఉంటుందంటే, ఆల్ఫా కణాలను మనకి హెచ్చు పరిమాణంలో సంఖ్య గల కేంద్రకంలో ప్రత్యేక భాగంగా భావిస్తామన్నమాట. అంటే ఈ ఆల్ఫా కణములు అనేది వాటి యొక్క పరమాణువుల సంఖ్య అనేది కేంద్రకంలో మనకి ఒక ప్రత్యేకంగా ఉంటుందని చెప్తుంది. అలాగే అంటే పరమాణు సంఖ్య గల కేంద్రకంలో ప్రత్యేక భాగం ఉంటుంది. ప్రత్యేక భాగంగా భావిస్తారన్నమాట. సో ప్రత్యేక భాగంగా భావిస్తారు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఈ ఆల్ఫా కణం అనేది స్థిర గమనం కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. అంటే స్థిర గమనం కలిగి ఉంటుందంటే అవరోధ గోడలతో అభిఘాతం చెందుతుంది అని చెప్తున్నాం. అయితే ప్రతి అభిఘాతంలో ఆల్ఫా కణం అనేది అవరోధం ద్వారా దూరి బయటకు వచ్చు కొంత సంభావ్యత P ఉంటుందన్నమాట. ఈ సంభావ్యతను నిర్దిష్టమగు విలువలు కలిగి ఉంటాయని చెప్తున్నాం. సో ఇదే మన ఆల్ఫా కణం అనుకుందాం. సో ఈ ఆల్ఫా కణాన్ని మనం ఇలా పంపించినప్పుడు ఇది ఈ విధంగా అయిన తర్వాత ఒక సర్టైన్ పాయింట్ దగ్గర మళ్ళీ డ్రాప్ అయిపోయి ఇలా ఉండి మళ్ళీ వేవ్ లాగా మనకి తరంగ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అదే ఇక్కడ మనం తీసుకున్నాం సైన్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం, కేంద్రకంలో మనకి ఒక ప్రత్యేక భాగంలో మనకి ఆల్ఫా కణం అనేది ఉందనుకుంటున్నాం. సో కేంద్రకంలో మనకి ఒక ప్రత్యేక భాగంలో ఆల్ఫా కణం అనేది ఉంది అనుకొని మనం అనుకుంటున్నాం. సో కేంద్రకం నుండి బయటకు వచ్చిన ఈ ఆల్ఫా కణం అనేది ఇక్కడున్న గోడలతో ఢీకొన్నప్పుడు ఇక్కడ కలిగే పౌనఃపున్యం, ఇలా గోడలతో ఏ విధంగా అయినా సరే ఢీకొన్నప్పుడు ఈ గోడలతో కలిగే పౌనఃపున్యాన్ని మనం న్యూగా తీసుకుంటాం అన్నమాట. అప్పుడు ప్రతి అభిఘాతంలో మనకి ఆల్ఫా కణం అనేది దాని యొక్క సంభావ్యత P అనుకుంటున్నాం. సో విఘటన స్థిరాంకం మనం లాంబ్డాగా తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విఘటన స్థిరాంకం లేదా ప్రమాణకాల యొక్క సంభావ్యతను మనం లాంబ్డా అనుకుంటే, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ P అవుతుంది అనమాట. న్యూ P అవుతుంది. సో ఇలా అయిన తర్వాత
సో ఇలా అయిన తర్వాత మనం ఏమంటున్నాం, న్యూ అనేది అభిఘాత కోణం. సో ఢీ కొన్నప్పుడు ఆల్ఫా కణం ఈ గోడలతో ఢీ కొన్నప్పుడు దాని యొక్క పౌనఃపున్యం, పి అంటే సంభావ్యత, లాంబ్డా అంటే విఘటన స్థిరాంకం. సో విఘటన స్థిరాంకం ఈజ్ ఈక్వల్ టు న్యూ పి అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆల్ఫా కణం అనేది ఈ కేంద్రకం లోపల ఉండే వేగాన్ని మనం విగా తీసుకుంటున్నాం. ఈ ఆల్ఫా కణం యొక్క లోపలి వేగాన్ని మనం వి అనుకున్నప్పుడు, సో వి అనుకుంటే అప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు వేగాన్ని వి అనుకుంటున్నాం. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు వి బై 2r0గా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఇది రాయడం మర్చిపోయాను. సో చూడండి ఫిగర్లో ఇది r0 అనుకుంటాం, ఇక్కడ ఇది ఆర్ అనమాట. ఆర్ ఇంటూ r0 అనేది ఇక్కడ. సో ఇక్కడ r0 అంటే మనకి కేంద్రకం యొక్క వ్యాసార్థంగా మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆల్ఫా కణం యొక్క గతిశక్తిని మనం టీగాను, కేంద్రక అవరోధ సెక్మం అంటే కేంద్రకం యొక్క పొటెన్షియల్ని మనం V0గా తీసుకుంటున్నప్పుడు, ఇక్కడ Vx అనుకున్నాం కదా, సో అదే, కాకపోతే ఇక్కడ మనం V0గా తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే V0 ఈజ్ గ్రేటర్ దాన్ T అవుతుంది అనమాట. అవరోధ సెక్మం కంటే దాని యొక్క పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఈ సాంప్రదాయక సిద్ధాంతం నుంచి మనకి సంభావ్యత మనం P ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం అనమాట. కానీ క్వాంటం యాంత్రిక శాస్త్రంలో మనకి తరంగ చలనానికి సమీకరణం ఉంటుంది. సో దాని యొక్క సంభావ్యతను మనం ఏ విధంగా తీసుకుంటామంటే log P ఈజ్ ఈక్వల్ టు -2/h/2π ఇంటిగ్రల్ r0 to r √2m into v of x minus t into dx. సో ఇదనమాట. అంటే ఈ తరంగ యాంత్రిక శాస్త్రం ప్రకారం దాని యొక్క సంభావ్యతకు సూత్రం. సో దాని యొక్క సూత్రం అనమాట ఏంటిది, log P ఈజ్ ఈక్వల్ టు -2/h/2π ఇంటిగ్రల్ ఆఫ్ r to r0 √2m into v of x minus t into dx. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ m అనేది ఏమిటంటే ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి అనమాట. ఈ సమాకలన హద్దులు ఏంటి, మనకి వ్యాసార్థం r నుండి ప్రారంభమవుతుంది. సో దీని నుంచి మనకి v of x అంటే మనకి వచ్చింది. v of x అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫిగర్లో రాసాం. సో v of x ఈజ్ ఈక్వల్ టు 2z² e by 4πε0 x. సో v of x ఈజ్ ఈక్వల్ టు 2z² e by 4πε0 x. సో ఇదనమాట. అయితే ఇప్పుడు ఇది కేంద్రకం నుండి x దూరంలో ఉన్న ఆల్ఫా కణాన్ని స్థిర విద్యుత్ గతి శక్తిగా, అంటే కేంద్రకం నుంచి x దూరంలో ఉందనుకుందాం. సో అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు అంటే వాటి యొక్క అవధులు అనమాట, x0 నుండి, సో r0 నుండి x ఈజ్ ఈక్వల్ టు r వరకు గల ప్రాంతాన్ని, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న ప్రాంతాన్ని మనం అవరోధ సెక్మంగా తీసుకుంటున్నాం. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న ప్రాంతాన్ని మనం అవరోధ సెక్మంగా అనుకుంటున్నాం. ఇది r0, ఇక్కడ r అన్నమాట. ఇది r0 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న ప్రాంతాన్ని మనం అవరోధ సెక్మంగా చెప్పుకుంటున్నాం. సో అవరోధ సెక్మంగా మనం చెప్పుకుంటున్నప్పుడు, లేదా అవరోధ మందంగా అంటున్నాం ఈ ప్రాంతాన్ని. సో ఇప్పుడు ఏమవుతుందంటే Vx ప్లేస్లో మనం ప్రతిక్షేపించుకుందాం, వచ్చింది కదా. సో log P ఈజ్ ఈక్వల్ టు -2/h/2π ఇంటిగ్రల్ r0 to r √2m
Vx అంటే 2ze² బై 4 pi epsilon naught x minus t into dx. ఓకే, log p అంటే. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే x ఈజ్ ఈక్వల్ టు r అయినా అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు v అనుకుంటున్నాం. సో x ప్లేస్లో మనం r ప్రతిక్షేపించుకుంటున్నాం, అలాగే t ఈజ్ ఈక్వల్ టు v అంటే ఈ ఈక్వేషన్ నుంచి. సో ఈ ఈక్వేషన్ నుంచి అప్పుడు ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 2ze² బై 4 pi epsilon naught x అంటే ఇక్కడ మళ్ళీ మనం r వేసుకోవాలన్నమాట. అంటే t అంటే మనకేంటిది 2z² బై 4 pi epsilon naught r అనమాట. సో ఈ వాల్యూని కూడా ఈ t ప్లేస్లో మనం ప్రతిక్షేపించుకుందాం. ఓకే, సో ప్రతిక్షేపించుకుంటే ఎప్పుడేమొస్తుంది, log p is equal to minus 2 by h by 2 pi integral r naught to r 2m 2ze² by 4 pi epsilon naught x minus 2ze² by 4 pi epsilon naught r into dx. ఈ మొత్తానికి మనకి రూట్. చూడండి, రెండింటి డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఆర్, రెండు సేమే ఉన్నాయి అనుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే 2ze² బై 4 pi epsilon naught ఆర్ని కామన్ తీస్తాం అనమాట. ఈ టర్మ్ని కామన్ తీస్తాం. సో కామన్ తీస్తే log p ఈజ్ ఈక్వల్ టు minus 2 by h by 2 pi ఇంటిగ్రల్ r naught to r 2m 2ze² బై 4 pi epsilon naught r కామన్ తీసామనుకో అప్పుడు r బై ఎక్స్. సో ఇది లోపల మల్టిప్లై చేస్తే ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే మనకి ఇదే వస్తుంది కదా. సో అది మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది మొత్తానికి రూట్. ఓకే, అయితే చూడండి 2z² బై 4 pi epsilon naught r అంటే మనకి t అనమాట. సో ఈ మొత్తం ప్లేస్లో మనం టీని ప్రతిక్షేపించుకోవచ్చు. సో log p ఈజ్ ఈక్వల్ టు minus 2 by h by 2 pi ఇంటిగ్రల్ ఆఫ్ r naught to r 2mt into r by x minus 1 into dx root of. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2mtని బయటికి రాస్తాం. అంటే minus 2 by h by 2 pi root 2mt integral of r naught to r into r by x minus 1 whole to the power of 1 by 2 plus 1 by 2 into dx. సో ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే x ఈజ్ ఈక్వల్ టు మనం x ఈజ్ ఈక్వల్ టు r cos స్క్వేర్ తీటా, అలాగే మరియు r ఈజ్ ఈక్వల్ టు r నాట్ ఈజ్ ఈక్వల్ టు r cos స్క్వేర్ తీటా నాట్ అని అనుకుంటున్నాం అనమాట. x ఈజ్ ఈక్వల్ టు r cos స్క్వేర్ తీటా అని, అలాగే r నాట్ ఈజ్ ఈక్వల్ టు r cos స్క్వేర్ తీటా నాట్ అని అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నది, r బై ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 2. సో ఇది చేద్దాం ఫస్ట్ మనం. r బై ఎక్స్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 2 ఇంటూ డిఎక్స్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ డిఎక్స్ ఉన్నది. డిఎక్స్ అంటే ఎక్స్కి ఎక్కువ డెరివేటివ్ కదా. సో ఆర్ బై ఎక్స్, ఆర్ అంటే ఆరే ఉన్నది. సో ఆర్ బై ఎక్స్ అంటే ఆర్
కాస్ స్క్వేర్ తీటా -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 dx, ఎక్స్కి డెరివేటివ్. సో r అంటే కాన్స్టెంటే, కాస్ స్క్వేర్ డెరివేటివ్ 2 కాస్ తీటా. సో 2r కాస్ తీటా, అలాగే కాస్ తీటా యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ తీటా. సో మైనస్ సైన్ తీటా, అలాగే తీటా డెరివేటివ్ వేస్తాం డి తీటా. ఓకే, అర్థమైందా? సో ఇది అనమాట. సో దీని నుంచి ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే 1 కాస్ స్క్వేర్ తీటా. సో 1 కాస్ స్క్వేర్ తీటా అంటే మనకి సీకెండ్ స్క్వేర్ తీటా అనమాట. సో అదే రాస్తాం, సీకెండ్ స్క్వేర్ తీటా -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 మైనస్ 2r కాస్ తీటా సైన్ తీటా ఇంటూ డి తీటా. ఓకే, సో సీకెండ్ స్క్వేర్ తీటా -1 అంటే tan స్క్వేర్ తీటా ప్లస్ సీకెండ్ స్క్వేర్ తీటా అంటే 1. సో దాని నుంచి మొత్తాన్ని మనం tan స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. tan స్క్వేర్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 మైనస్ 2r ఇంటూ కాస్ తీటా సైన్ తీటా డి తీటా. సో స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ట్యాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ తీటా బై కాస్ తీటాగా రాసుకుంటాం. సో ఇక్కడ మైనస్ 2r కాస్ తీటా సైన్ తీటా డి తీటా. సో కాస్ తీటా క్యాన్సిల్. సో మిగిలింది ఏంటిది, -2r సైన్ స్క్వేర్ తీటా డి తీటా, -2r సైన్ స్క్వేర్ తీటా డి తీటా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం సమాకలనం యొక్క హద్దులను తీసుకుంటున్నాం. అంటే ఈ సమాకలనం యొక్క హద్దులు ఉన్నాయి కదా మనకి, r ఇంటూ r0. సో ఈ సమాకలన హద్దులు తీసుకున్నప్పుడు x r0 అయినప్పుడు, x r0 అయినా, సో అప్పుడేమవుతుంది, x r0 అయినప్పుడు మనం x అంటే మనకి ఆల్రెడీ r కాస్ స్క్వేర్ తీటా అనమాట. r0 అంటే మళ్ళీ మనకి r కాస్ స్క్వేర్ తీటా నాట్. సో అవే తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, r కాస్ స్క్వేర్ తీటా అలాగే r కాస్ స్క్వేర్ తీటా నాట్. ఓకే, బోత్ సైడ్న r క్యాన్సిల్, అలాగే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి తీటా తీటా నాట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మరి x r అయినప్పుడు, x r0 అయినప్పుడు ఈ విధంగా తీటా తీటా నాట్ అవుతుంది. x r0 అయినప్పుడు అప్పుడేమవుతుంది, x అంటే r కాస్ స్క్వేర్ తీటా r. సో క్యాన్సిల్, అప్పుడు కాస్ స్క్వేర్ తీటా 1. సో కాస్ తీటా కాస్ 0 అంటే మనకి 1 కదా. సో అప్పుడు ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ తీటా తీటా మనకి 0 అవుతుంది అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వీటి నుంచే చూడండి, ఈ r r0 r కాస్ స్క్వేర్ తీటా నాట్ ఉంది కదా. సో దీని నుంచి ఏ విధంగా తీసుకుంటామంటే r0 r కాస్ స్క్వేర్ తీటా నాట్. సో దీని నుంచి మనం కాస్ స్క్వేర్ తీటా నాట్ తీసుకుందాం. సో కాస్ స్క్వేర్ తీటా నాట్ అంటే r0/r, అలాగే కాస్ తీటా నాట్ అంటే r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో కాస్ తీటా నాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సైన్ తీటా నాట్ తీసుకోవచ్చుగా, 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకుంటాం కదా. సో అదే సైన్ తీటా అంటే సైన్ తీటా నాట్ 1 మైనస్ r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఓకే, సో ఇది వీటి నుంచి తీటా నాట్ తీసుకుందాం. తీటా నాట్ కాస్ ఇన్వర్స్
ఆర్ నాట్ బై ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సేమ్ దీని నుంచి కూడా తీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ తర్వాత మనకి పనికి వస్తే అందుకని 1 మైనస్ ఆర్ బై ఆర్ నాట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఆర్ఎక్స్ ఆర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 డిఎక్స్ వాల్యూ వచ్చింది కదా. సో ఆ వాల్యూని ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిద్దాం. ఓకే, సో ఈ వాల్యూ మనకి ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిద్దాం. సో ప్రతిక్షేపిస్తే అంటే మనకి ఓన్లీ ఫస్ట్ ఇంటిగ్రల్ రావాలి కదా, ఇంటిగ్రల్. కానీ మనకి ఓన్లీ ఆర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ డిఎక్స్ వాల్యూ వచ్చింది, ఇంటిగ్రల్ రాలేదు కదా. సో ఈ వాల్యూ మొత్తం చేద్దాం. మళ్ళీ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ నాట్ టు ఆర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇజ్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత వచ్చింది మనకి ఆర్ నాట్. ఆర్ అంటే మనకి మనం ఏమనుకున్నాం ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ అయితే తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి తీటా నాట్, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ హద్దుల్ని మనం ప్రతిక్షేపిస్తాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీటా నాట్ టు 0 అనమాట సమాకలన హద్దులు. సో తీటా నాట్ టు 0 ఇంటూ మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది 2r సైన్ స్క్వేర్ తీటా డి తీటా. ఓకే, సో ఇప్పుడు 2rని బయటకు రాసేద్దాం. మైనస్ 2r ఇంటిగ్రల్ ఆఫ్ తీటా నాట్ టు 0 సైన్ స్క్వేర్ తీటా డి తీటా. సైన్ తీటాని మనం రాసుకుంటాం మైనస్ 2r ఇంటిగ్రల్ తీటా నాట్ టు 0 1 మైనస్ కాస్ 2 తీటా బై 2గా తీసుకుంటాం అన్నమాట తీటా. సో ఇటు క్యాన్సిల్. సో లోపలికి సపరేట్గా రాస్తే మనం మైనస్ ఆర్ ఇంటూ ఇంటిగ్రల్ డి తీటా అంటే తీటా నాట్ టు 0 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ తీటా నాట్ టు 0 కాస్ 2 తీటా డి తీటా. ఓకే, సో కాస్ 2 తీటా అని మనం ఎలా రాస్తాం. ఇప్పుడు వీటికి ఇంటిగ్రల్ చేస్తాం అనుకోండి, డెరివేటివ్ దీనికి పోతే మనకి మైనస్ ఆర్ ఇంటూ తీటా వస్తుంది, తీటా నాట్ 0. అలాగే మైనస్ కాస్ 2 తీటా అంటే సైన్ 2 తీటా బై 2 అనమాట. దీనికి కూడా తీటా నాట్ 0 ఇంటిగ్రేషన్స్. సో ప్రతిక్షేపించామనుకో మైనస్ ఆర్ ఇంటూ ఫస్ట్ మనకి 0 కదా, 0 మైనస్ తీటా నాట్ మైనస్ సైన్ 0 అంటే 0 కాబట్టి 0 మైనస్ సైన్ 2 తీటా నాట్ బై 2. ఓకే, సో అప్పుడేమవుతుంది మైనస్ ఆర్ ఇంటూ మైనస్ తీటా నాట్ మైనస్ లోపలికి వెళ్తుంది కాబట్టి ప్లస్ సైన్ 2 తీటా నాట్ బై 2. ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి చేసుకుంటే మనకి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ తీటా నాట్ మైనస్ ఆర్ సైన్ 2 తీటా నాట్ బై 2. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఆర్ కామన్ తీసుకున్నాం అనుకోండి, కామన్ తీసుకుంటే తీటా నాట్ మైనస్ సైన్ 2 తీటా నాట్ బై 2. ఓకే, సైన్ 2 తీటా అంటే మనకి 2 సైన్ తీటా నాట్ కాస్ తీటా నాట్గా రాసుకుంటాం. సో ఆర్ ఇంటూ తీటా నాట్ మైనస్ 2 సైన్ తీటా నాట్ కాస్ తీటా నాట్ బై 2 క్యాన్సల్. సో మిగిలింది ఏంటిది మనకి ఆర్ ఇంటూ తీటా నాట్ మైనస్ సైన్
theta naught cos theta naught. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూని మళ్ళీ సేమ్ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. log p is equal to -2/h/2 √2mt into r value theta minus sin theta naught cos theta naught. సో ఇది అయితే ఇప్పుడు మనకి theta naught అంటే theta naught అంటే మనకి కాస్ ఇన్వర్స్ వచ్చింది. అలాగే సైన్ థీటా అన్నా కాస్ థీటా అన్నా కానీ మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్, అలాగే థీటా నాట్ వాల్యూస్. సో ప్రతిక్షేపిస్తాం వాటిలో, అందుకని వీటి కోసమే రాసామప్పుడు. సో ప్రతిక్షేపిస్తే -2/h/2 √2mt r into cos inverse r0/r whole to the power of 1/2 minus sin theta అంటే మనకి 1 - r0/r whole to the power of 1/2 అలాగే r0/r whole to the power of 1/2. ఓకే, సో ఇది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ r0 అయినప్పుడు ఈ ఆల్ఫా కణం యొక్క శక్తి అవరోధం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కాస్ ఇన్వర్స్ r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 విలువ అనేది మనకి π/2 మైనస్ r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2గా రాసుకుంటాం. అలాగే 1 - r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అంటే మనకి 1 వాల్యూ అనేది వస్తుంది. సో ఈ వాల్యూస్ని మళ్ళీ సేమ్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి log p is equal to -2/h/2 2mt root r into కాస్ ఇన్వర్స్ కదా, సో అప్పుడు మనకి π/2 మైనస్ r0/r whole to the power of 1/2 minus r0/r whole to the power of 1/2. ఓకే, సో ఈ రెండు మనకి 2 కదా, సో -2/h/2 √2mt into r whole to the power of π/2 minus 2 into r0/r whole to the power of 1/2. ఓకే, సో కానీ మనకు తెలిసిందే ఇది log p. సో మనకు తెలిసిందే దీంట్లో మనకి r అంటే r is equal to 2ze² / 4πε0t అలాగే t అంటే 2ze² / 4πε0r అని. ఓకే, సో ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేద్దాం వాటిల్ని మనం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ విలువల్ని లోపలికి మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మనకి log p is equal to -2/h/2 √2mt r into π/2 ఒకటి అలాగే ప్లస్ 2 2 4 కాబట్టి 4/h/2 √2mt into r0/r whole to the power of 1/2. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక దాంట్లో ఉన్న r ప్రతిక్షేపిస్తాం, ఇంకో దాంట్లో మనం t వాల్యూని ప్రతిక్షేపిస్తాం అన్నమాట. ఓకే, అంటే -2/h/2
రూట్ 2mt ఇక్కడ r వాల్యూ 2ze స్క్వేర్ బై 4πε0t ఇంటూ π/2 ప్లస్ 4/h/2π ఇక్కడ మనకి హోల్ టు ద పవర్ కాబట్టి 2ze స్క్వేర్ బై 4πε0r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ r0/r హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. మర్చిపోయాం ఇక్కడ మనకి r ఉంది కదా, సో ఇంటూ r కూడా ఉంది, r. ఓకే, సో ఫస్ట్ దాంట్లోనేమన్నా మనం ఆర్ని ప్రతిక్షేపించాం, నెక్స్ట్ టీ వాల్యూని ప్రతిక్షేపించుకున్నాం అనమాట. సో దీన్ని విడగొట్టుకుంటాం మనం. సో దీంట్లో మొత్తం క్యాన్సిలేషన్స్ అవన్నీ చేయంగా మనకి చూడండి ఇక్కడ మనకి r ఉంది, ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ r. rని మనం √r ఇంటూ √rగా రాసుకుంటే ఓన్లీ ఒక r మాత్రమే మనకి మిగులుతున్నది. ఓకే, నెక్స్ట్ అలాగే 2 క్యాన్సిల్ అవుతుంది మనకి, ఈ టూ క్యాన్సిల్ అయినా 4 అవుతుంది, అవునా? చూడండి ఫస్ట్ దాంట్లో మనకి క్యాన్సిల్ అయ్యేవి 2 4 కాబట్టి 4. నెక్స్ట్ అలాగే పై క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ √2 ఉంది. ఈ 2ని మనం √2 ఇంటూ √2గా రాస్తాం. సో ఒక 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ దాంట్లో మనకి మిగిలింది ఏంటిది? మైనస్ ze స్క్వేర్ బై h/2π. ఒక 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఈ 2ని మనం ఇక్కడ 2ని √2 ఇంటూ √2గా రాస్తున్నాం. ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, అందుకే రాసాం ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ √2 మాత్రమే మిగులుతున్నది. సో ze స్క్వేర్ బై దీంట్లో ఇంకేం మిగిలినాయి మనకి? మళ్ళీ టీ కూడా చూడండి, టీని కూడా ఇక్కడ మనం √t ఇంటూ √tగా రాస్తున్నాం. సో ఒకటి క్యాన్సిల్. దీంట్లో మనకి ఓన్లీ m మాత్రమే మిగిలి ఉంటుంది. ze స్క్వేర్ బై ఇంటూ ε0 కూడా రాస్తుంది ఇక్కడే. సో ε0 t పవర్ అంటే m/2t హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది √2 √t అలాగే రూట్. సో ఇది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ అలాగే సెకండ్ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు మనం సెకండ్ దాంట్లోకి వెళ్ళామనుకో, చూడండి దీంట్లో 2 అలాగే 4. ఓకే, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. నెక్స్ట్ అలాగే ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఉంది. ఈ ఆర్ని మనం √r ఇంటూ √rగా రాస్తాం. సో ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక r ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక r ఉన్నది. సో ఇది కూడా క్యాన్సిల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 కాబట్టి. సో మిగిలిన రాద్దాం మనం. అప్పుడు ఏం మిగులుతున్నాయి మనకి? 4, ఇక్కడ స్క్వేర్ కూడా పోయింది కాబట్టి 4e/h/2π ఇంటూ దీంట్లో ఏం మిగులుతుంది మనకి? m ఉంటుంది, z ఉంటుంది, పై ఇది. సో mz/πε0 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ r0 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఇదనమాట. దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఈ విధంగా మనకి మిగులుతున్నాయి. సో అయితే ఇప్పుడు ఇక్కడున్న r0 విలువను మనం
ఫెర్మిలోను అలాగే టీ విలువను టీ విలువనేమన్నా మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో తీసుకుంటే మనకి వాటి విలువలు ఏ విధంగా ఉంటాయంటే log P is equal to 2.97 into Z power 1/2 comma R0 whole to the power of 1/2 minus 3.95 Z T power 1/2. సో ఇదనమాట. అంటే ఫస్ట్ ఇది రాసాము, నెక్స్ట్ ఇదనమాట Z పవర్ 1/2 ఇంటూ R పవర్. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి, సో ఈ వాల్యూ మొత్తం మనకి 2.97 గాను, అలాగే సేమ్ T పవర్ 1/2 ఇది -1/2 T పవర్ -1/2 Z అంటే ఈ వాల్యూ మొత్తం. సో ఈ వాల్యూ మొత్తం మనకి 3.95గా తీసుకుంటున్నాం. కానీ మనకి ఫస్ట్లో వచ్చింది కదా విఘటన స్థిరాంకం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పి అని. సో బోత్ సైడ్న మనం లాగ్ తీసుకున్నాం అనుకోండి. సో లాగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ న్యూ పి. సో లాగ్ న్యూ ప్లస్ లాగ్ పి. ఓకే, సో దీని నుంచి లాగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ న్యూ ప్లస్ లాగ్ పి అంటే వచ్చిన వాల్యూ వేస్తాం. వచ్చిన వాల్యూ ఏంది 2.97 Z పవర్ 1/2 R0 పవర్ 1/2 మైనస్ 3.95 Z T పవర్ -1/2. కానీ న్యూ అంటే మనం ఏమనుకుంటున్నాం, ఫస్ట్లో వచ్చింది న్యూ అంటే V/R0. సో ఆ వాల్యూ ప్రతిక్షేపించుకుంటాం. సో దాని నుంచి లాగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ న్యూ అంటే V/2R0 ఇంటూ 2.97 Z పవర్ 1/2 R0 పవర్ 1/2 మైనస్ 3.95 Z T పవర్ 1/2 మైనస్ 1/2. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్స్న 2 పాయింట్ తీసుకుంటున్నాం. ఇది లాగ్ ఈ ఉంటుంది కదా, సో ఈని తీసేయాలంటే మనం 2 పాయింట్స్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఓన్లీ లాగ్ లాంబ్డాగా తీసుకుంటున్నాం. సో లాగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ V/2R0 ప్లస్ 0.4343 ఇంటూ 2.97 Z పవర్ 1/2 R0 పవర్ 1/2 మైనస్ 3.95 Z T పవర్ 1/2. సో ఈ మొత్తాన్ని మనం చేస్తే లాగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఇవి లాస్ట్ వాల్యూస్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, 20 ప్లస్ 1/29 Z పవర్ 1/2 R0 పవర్ 1/2 మైనస్ 1.72 Z T పవర్ -1/2. సో ఇదనమాట ఈ ఆల్ఫా కణం యొక్క విఘటన స్థిరాంకం లేదా దాని తరంగదైర్ఘ్యం అనేది ఈ విధంగా తెలుపబడి ఉంటుంది. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. చాలా అంటే చాలా లాంగ్ క్వశ్చన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఆల్రెడీ సార్ నోట్స్ ఇస్తారు. ఆ నోట్స్లో ఇంత డీటెయిల్గా లేకపోతే దీంట్లో చూసి డీటెయిల్గా వేసుకోండి. ఓకేనా, లేకపోతే ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ అడగచ్చు. థ్యాంక్ యూ.